వాస్తు శాస్త్రంలో చెప్పబడిన నియమాలను పాటిస్తే మన జీవితంలో సమస్యలు రాకుండా ఉంటాయి. సనాతన ధర్మంలో సంపద దేవత అయిన లక్ష్మీదేవితో ముడిపడి ఉంటుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని రకాల వాస్తు నియమాలను తప్పకుండా పాటించాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. వాస్తు శాస్త్రంలో చీపురును ఇంట్లో ఉంచవలసిన సరైన దిక్కు కూడా పేర్కొనబడింది. ఈ నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి ఇంటికి చేరుతుంది. అలాగే ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదు. ఇంట్లో కొన్ని వస్తువులను శుభ దిశలో ఉంచినట్లయితే ఆర్థిక లాభాలు పెరుగుతాయి. మత విశ్వాసాల ప్రకారం చీపురు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి సంబంధించింది. చీపురు ఇంటికి సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం చీపురు ఇంట్లో దక్షిణ భాగంలో ఉంచాలి. దీంతో లక్ష్మీదేవి ఇంట్లో నిత్యం నివసిస్తుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. డబ్బుకు ఏ లోటు ఉండదు. కొన్ని రకాల వాస్తు టిప్స్ పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక పరమైన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మంచం యొక్క తల దక్షిణ దిశలో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేస్తే వైవాహిక జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని ఇది బలపరుస్తుంది. వైవాహిక జీవితంలో వచ్చే అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఇంట్లోని విలువైన వస్తువులు అంటే బంగారం మరియు వెండి దక్షిణ దిశలో ఉంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ నియమాన్ని అనుసరించడం ద్వారా ఇంట్లో ఎల్లప్పుడూ శ్రేయస్సు కలుగుతుంది. ఒక వ్యక్తి జీవితంలో డబ్బు కొరతను ఎదుర్కోవలసిన అవసరం ఉండదు. కోల్పోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. అంతేకాకుండా ఇంటి దక్షిణ దిశలో తులసి, మనీ ప్లాంట్ను నాటాలి. దీంతో ఖజానా ఎప్పుడూ డబ్బుతో నిండిపోయి పెండింగ్లో ఉన్న సొమ్ము రికవరీ అవుతుంది. దీంతో పాటు ఇంటికి ఆనందం, శాంతి, శ్రేయస్సు వస్తాయి. ఎందుకంటే తులసి మొక్క పూజనీయమైంది. ఈ మొక్కలో సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి నివసిస్తుంది. అందుకే ప్రతిరోజు తులసిని పూజించాలి. ముఖ్యంగా శుక్రవారం తులసిని పూజించడం శ్రేయస్కరంగా చెబుతారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. జీవితంలో సంతోషం పెరిగేందుకు అవకాశాలు కూడా ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణం కాకుండా ఉత్తరం దిక్కు కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటప్పుడు ఉత్తరం వైపు ముఖంగా ఉండడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఇది పనిలో విజయానికి దారితీస్తుంది. ఇదే కాకుండా పూజ సమయంలో వ్యక్తి పడమర ముఖంగా ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుంది.